త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఈరోజు విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను కేంద్రం ప్రకటించింది. కాగా గతంలో ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు, స్కాలర్షిప్లపై ఆయన ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆయనకు తిరిగి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. బీజేపీ రానున్న 3 ఉప ఎన్నికల రాజ్యసభ ఉప ఎన్నికలకు 3 అభ్యర్థులను ప్రకటించింది. అందులో ఏపీ నుంచి ఒకటి కాగా హర్యానా నుంచి ఒకటి, అదేవిధంగా ఒడిశా నుంచి. ఏపీ నుంచి వచ్చేసి మాజీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణను ప్రకటించారు. హర్యానా నుంచి రేఖా శర్మ, అదేవిధంగా ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ప్రకటించారు. అయితే ఇందులో చూసుకుంటే ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య ప్రకటన మాత్రం కొంత రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ ఆర్ కృష్ణయ్య కొద్ది సంవత్సరాలుగా, దశాబ్ద కాలంగా ఆ బీసీకి సంబంధించి బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉంటూ బీసీల ఐక్యత కోసము, దేశవ్యాప్తంగా బీసీల యొక్క ఆ అధికారం కోసము, అదే బీసీల యొక్క సమస్యలపై నిత్యం పోరాడుతూ వస్తున్నాడు. అలాంటి ఆర్ కృష్ణకు ఇప్పుడు ఏపీ నుంచి మరోసారి రాజ్యసభ అభ్యర్థి ఉప ఎన్నికకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం కొంత బీజేపీ దీంట్లో రాజకీయ కోణంగా ఉండొచ్చు భావిస్తుంది. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గత కొద్ది రోజులుగా బీసీకి సంబంధించి అనేక అంశాలపై పోరాటం చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్ కృష్ణయ్యను కూడా బీజేపీ రాజకీయంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో బీసీలను బీజేపీ తన పాత్ర పోషిస్తున్న బీసీలను తన వైపు ఆకట్టుకొచ్చుకోవచ్చనే దాంట్లో భాగంగా ఆర్ కృష్ణ ప్రకటన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఆర్ కృష్ణయ్య ఉన్నాడు. అందులో వైసీపీ తరఫున ఉన్నాడు. మొన్న వైసీపీ ఎన్నికల ఓటమి తర్వాత రాజీనామా చేశాడు. అనంతరం అదే ఖాళీకి సంబంధించి ఏపీ నుంచి అదే బీజేపీ మళ్లీ రాజ్యసభకు పంపించింది. దీనంతా కూడా ఒక బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో మరింత బలపడడానికి ఉపయోగపడుతుంది. ఆర్ కృష్ణయ్యను ప్రకటించడంతో ఇటు తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఏపీలో కావచ్చు బీసీలను తమ బీజేపీ వైపు లాక్కునే అవకాశం ఉంది. బీజేపీ వైపును అట్రాక్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ బీసీ నినాదంతో పోతా ఉంది. మొన్నటి ఎన్నికల్లో కూడా చూస్తా ఉంటే బీసీకి మొత్తంగా ఎక్కువ పాపులేషన్ ఉంది తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో. అదే విధంగా బీసీలను తన వైపు ఒకవైపు తన వైపు మలుచుకుంటే భవిష్యత్తులో అధికారం సాధ్యమవుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపరుచుకునే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళను, కొంతమంది బలమైన బీసీ సామాజిక వర్గ నేతలను పార్టీలో చేర్చుకుంది, ఎంపీగా చేసింది. అదే సమయంలో ఇప్పుడు ఆర్ కృష్ణయ్యను కూడా చేర్చుకోవడం వల్ల మాది బీజేపీ అనేది బీసీల పార్టీ, బీసీలకు మంచి అవకాశాలు ఇస్తుంది, బీజేపీలో ఉంటే బీసీలకు మరింత బలపడే అవకాశం ఉంటుంది అని ఒక సంకేతాన్ని పాస్ చేసి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, అటు ఏపీలో వైసీపీ అయినా వాటికి సంబంధించి కొంత అధికారిక ఏంటంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అధికారికంగా ఉన్నత పదవులు ఉండగలుగుతారు, సీఎం కాగలుగుతారు. అదే సమయంలో బీజేపీకి వస్తే మాత్రం బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాము, రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే బీసీలు మంచి పదవులు పొందవచ్చు అనేది ఒక సంకేతాన్ని ఇప్పుడు ఆర్ కృష్ణ ద్వారా భర్తీ చేసినట్టు తెలుస్తుంది. అదే కాకుండా త్వరలో బీసీ కులకరణ జరిగే అవకాశం ఉంది, దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణ లాంటి వారు బీసీ సంఘ నేత రాజ్యసభలో ఉంటే తన వాయిస్ వినిపించినట్టు అవుతుంది. అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతను రిప్రజెంట్ చేసినట్టుగా ఉంటుందనే భావనలో భాగంగా ఇప్పుడు ఆర్ కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది. ఆర్ కృష్ణయ్య కూడా చాలా బీజేపీ నిర్ణయం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఇటీవల కాలంలో బీజేపీ కొంత పొలిటికల్ గా వెళ్తా ఉంది. మొన్న మా ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఎస్సీ వర్గాలకు కూడా కొంత కూలంకషంగా వన్ సైడ్ డిసిషన్ తీసుకుంది. సుప్రీంకోర్టుకు అనుగుణంగా ఎస్సీ వర్గకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు బీసీల వైపు చూస్తా ఉంది. ఎందుకంటే
మెజార్టీ దేశంలో ఉన్న మెజార్టీ వర్గం అట్టడుగు వర్గాలను బీజేపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ బీసీ రాజకీయం ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి వర్కౌట్ అవుతుంది అనుకోవాలి? ఎందుకంటే ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో వైసీపీ పదవి ఇచ్చినప్పుడు కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. ఆంధ్రాలో బీసీ నాయకులు లేరా అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయినటువంటి సిచ్యువేషన్. అలాగే గతంలో కాపుకు సంబంధించి కాపుల్ని కొంత దగ్గరకు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ఆల్ ఆఫ్ సడన్ బీసీల వైపు ఆంధ్రప్రదేశ్ లో మొగ్గడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? అంటే శివ, ప్రస్తుతం ఉన్న సందర్భంలో ఆర్ కృష్ణ అనేవాడు కేవలం ఒక తెలంగాణకు పరిమితమైన నేతే కాదు, ఉమ్మడి రాష్ట్రం నుంచి గత దశాబ్దాల కాలంగా కూడా బీసీ సమస్యలపైన పోరాడుతూ వస్తున్నాడు. అంటే ఆర్ కృష్ణ మాత్రం ఎగ్జామ్షన్ ఉంది, కేవలం ఒక తెలంగాణకు పరిమితం కాలేదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో అతని బీసీ సంఘాల నుంచి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఫోకస్డ్ గా బీసీలను పార్టీ వైపు తిప్పుకునే క్రమంలో చేస్తుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి పక్కన పెడితే ఆంధ్రాలో కొంత రాజకీయాలు కుల సమీకరణ, సామాజిక వర్గాల సమీకరణ భాగంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూపంలో కాపు ఓట్లను, అంటే బీసీలో మెజార్టీ ఓట్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ అయిందని చెప్పొచ్చు బీజేపీ. అదే సమయంలో మిగతా బీసీ వర్గాలను కూడా, బీసీ కులాలను కూడా, మాకు ఓన్లీ కాపు ఒకటే కాదు మిగతా వర్గాలు కూడా తమ ప్రాధాన్యత ఉందని చెప్పేసి బీజేపీ ఒక సంకేతం పాస్ చేసినట్టు ఉంది. ఎందుకంటే కొంత ఏపీకి వచ్చేసరికి మాత్రం రాజకీయాల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి వచ్చేసరికి మాత్రం కొంత అంటే హిందుత్వ నినాదం అనేది కొంత పనిచేస్తుంది, కానీ అంత ప్రభావం చూపకపోవచ్చు. దానికి మించి మెజార్టీ సామాజిక వర్గ సంబంధించి ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బీజేపీ ఆర్ కృష్ణయ్యను ఇట్లా ప్రయోగించిందని అనుకుంటున్నారు. అధికారులతో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూపంలో కొంత స్ట్రెంథన్ అయ్యారు. ఆర్ కృష్ణ లాంటి వాడు ఉంటే మిగతా బీసీ కులాన్ని కలుపుకపోతే భవిష్యత్తులో ఏపీలో కూడా బీజేపీ బలంగా ఒక మంచి రాజకీయ శక్తిగా మారొచ్చనే ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం ఉన్నట్టుగా తెలుస్తోంది శివ. అలాగే రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ లో కాపులు తమను బీసీలుగా చేర్చాలి, రిజర్వేషన్ కల్పించాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ కూడా గతంలో కొంత మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇటు బీసీలను అటు కాపులను ఏ రకంగా ముందుకు తీసుకుని వెళ్లే అవకాశం ఉంది? ఇద్దరిని కలిపి ఏ రకంగా బీజేపీ ప్రయాణం చేసే అవకాశం ఉంది? అంటే ఇప్పటికీ అక్కడ ఏపీలో మాత్రము కాపులతో రాజకీయంగా బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రూపంతో మంచి కాపులతో సన్నిహితంగా ఉంటూ బీజేపీ ఒక రాజకీయంగా లభిస్తుంది. అదే సమయంలో బీసీలను కూడా ఈ కాపులను ఇటు బీసీలను ఏకతాటిపై చెప్పి ఆ ఇద్దరిని రాజకీయంగా పొలిటికల్ గా పోలరైజేషన్ చేసి బీజేపీ ఒక ఏపీలో ఒక బలమైన శక్తిగా అనుకుంటుంది. దీంట్లో సందర్భంలోనే కొంత భవిష్యత్తులో రానున్న కాలంలో కూడా కొన్ని కేంద్రంలో వచ్చే నామినేట్ పదవుల్లో కూడా ఇటు బీసీ వర్గాలకు కావచ్చు, అటు కాపు వర్గాలకు కావచ్చు కొన్ని కీలకమైన పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొదటిగా ఆర్ కృష్ణ ఇది ఒక అడుగుగా చెప్పవచ్చు. ఇంకా భవిష్యత్తులో ముందు కూడా మరికొన్ని నిర్ణయాలు ఇలాంటివి బీజేపీ తీసుకోబోతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా సౌత్ ఇండియాలో. ఇప్పుడు మొత్తంగా సౌత్ ఇండియాలో అనుకున్న స్థాయిలో బలపడలేదు. ఇప్పుడే కొంత ఊపు వస్తుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈసారి తప్ప మరో ఎప్పుడు రాదు. సో ఇప్పుడున్న సందర్భంలో సౌత్ సైడ్ ఇంకా బలపడాలంటే కొన్ని రాజకీయ నిర్ణయాలు అక్కడ స్థానికంగా ఉన్న సామాజిక వర్గాలతో మనం టైఅప్ అయి కొంత బలపడాలి. ఎంతసేపు ఒక హిందుత్వ నినాదమే కాకుండా చుట్టూ ఇంకా సామాజిక వర్గాలను తన బీజేపీ వైపు అటాక్ చేసి రాజకీయంగా బలపడాలని ఆలోచన చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కాపులు అయిపోయారు, నెక్స్ట్ బీసీలు, తర్వాత నెక్స్ట్ ఇప్పటికే అక్కడ మిగతా వర్గాలతో పాటుగా అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించితో పాటు బీజేపీ కూడా నేను పోటీలో ఉన్నట్టుగా ఒక సంకేతాన్ని పంపించే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు శివ. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ.